చాలాసార్లు మన జీవితాల్లో అందరినీ మార్చాలనుకుంటాం, లేదా అందరిలో మార్పు కలగాలని కోరుకుంటాం, కానీ మనలో అటువంటి మార్పును మనం ఆశించాం. భక్తులందరూ కూడా నాకైతే అంటే మొట్టమొదటిగా వారి గురించి వారు ఆలోచన చేశారు. ఆ తర్వాత మిగతా వారి కోసం ప్రయాసపడ్డారు. నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారుమనసు పొందకుండా, నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకుండా నువ్వు ఎవరిని ప్రభావితం చేయలేవు. ప్రభావితం చేస్తున్నట్టు కనబడినప్పటికీ అది తాత్కాలికమే. కానీ దేవునితో సహవాసం, ఆయనతో పొందు మొదట నీకు ధన్యకరము. అలాంటి ధన్యతలు నువ్వు ఎదుగుతున్నావా? ప్రభువుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసం చేసి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు చరిత్ర. అందరూ బాగుపడ్డవాళ్ళు, అందరూ ఉన్నతమైన స్థలాలకు ఎగబాకిన వారే, కానీ ఎవ్వరూ కూడా నశించిపోయిన వారు లేరు, నష్టపోయిన వారు కూడా లేరు. ఆయనతో సహవాసం మనకి ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుంది.